ఒక యవనస్తుడు ఎంక్వైరీలకు వెళ్ళి, సార్ చెన్నై వెళ్ళవలసిన ట్రైన్ రాబోచున్నది అని మీరు అనౌన్స్మెంట్ చేశారు, కానీ ఇంకా రాలేదు, ఏంటి ప్రాబ్లం అంటే, అప్పుడు ఆ ఎంక్వైరీలో ఉన్న సార్ అంటున్నాడు, వాస్తవానికి ట్రైన్ వచ్చింది, కానీ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ లో ఉన్న రైల్వే ట్రాక్ సరిగ్గా లేనందున దాన్ని 5వ నెంబర్ కి మళ్లించడం జరిగింది. మీరు వెళ్ళి 5వ నెంబర్ లో ఉన్న ఆ ట్రైన్ ఎక్కండి అని చెప్పాడు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఇదేం బిడ్డ, పరలోకం నుంచి ఆశీర్వాదాల బండి నీ కొరకు పంపించబడింది. ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయబడింది. ఏంటో తెలుసా? పరలోకం నుంచి నీ ఇంటికి ఒక ఆశీర్వాదాల బండిని దేవుడు పంపించాడు. కానీ నీ హృదయం అనే ట్రాక్ సరిగా లేకపోవడం వల్ల నీకు రావాల్సిన ఆశీర్వాదం వేరొక ఇంటికి వెళ్ళిపోయిందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నా తెలుసా? నీ హృదయ స్థితిని సరి చేసుకోగలిగితే ఖచ్చితముగా ఆశీర్వాదాల బండి నీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నది. యెహోషువ అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్యలో అద్భుత కార్యములు చెయ్యను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. నా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే ఈ రోజునే మీ హృదయం అనే ట్రాక్ ను సరి చేసుకోగలిగితే నా ప్రభు